సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది సజీవ దహనం, మృతుల్లో 44 మంది హైదరాబాదీలే, వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. ఇది ఎంత విషాదకరమైన వార్త అంటే, ఇది నిన్న మస్కులో జరిగింది విషయం. సౌదీలా మక్కా మసీద్ కు మన హైదరాబాద్ నుంచి 54 మంది బృందంగా బయలుదేరారు మక్కాకి. మక్కాలో ఉమ్రా ముగించుకొని 440 కిలోమీటర్ దూరంలో ఉన్న మదీనాకు బయలుదేరారు. ఆ బయలుదేరిన క్రమంలో 4 మాత్రం మక్కాల్ని ఉండిపోయారు, ఇంకా 4 కారులో వచ్చారు. కానీ మిగతా 45 మంది 46 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ లో బయలుదేరారు. ఎక్కడికి? మదీనాకి. వెళ్తున్న క్రమంలో మిడ్ నైట్ లో మార్నింగ్ 4-5 టైంకి వాళ్ళు మంచి గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. ఆ బస్సు కాస్త పోయి డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దాంట్లో ఎంత బాధాకరం అంటే 45 మంది సజీవ దహనం అయిపోయారు. ఒక్కరు మాత్రమే చాలా ఘోరంగా గాయాల తర్వాత బయటపడ్డాడు ఆయన. 45 మంది సజీవ దహనం అయిపోయారు. కనీసం గుర్తుపట్టే పరిస్థితిలో కూడా లేవు బాడీలు. శరీరాలను గుర్తుపట్టే పరిస్థితిలో ఎవరి కుటుంబాలు అనేది కూడా గుర్తుపట్టే పరిస్థితులు లేరు. అంత పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకటే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. ఆ విషయంలో కుటుంబంలో ఒక్కరిని కోల్పోతేనే ఎంత బాధ, ఎంత అనుభవిస్తాం అనేది మనకు తెలుసు. అట్లాంటిది ఒకే కుటుంబానికి సంబంధించిన 18 మంది చనిపోయారు. ఇది ప్రకృతి కోపమా, దేవుడి కోపమా అనేది అది మనమే ఆలోచించాలి. డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిండో మరి ఏందో సంగతి. పాపం 45 మంది సజీవ దహనం కాలిపోయారు. ఆ శరీర భాగాలు కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే తప్ప బాడీలను గుర్తుపట్టడానికి రాదు. అంత ఘోరంగా కాలిపోయారు. చాలా బాధాకరం. ఒక్కరు మాత్రమే చాలా గాయపాలైన తర్వాత బయటపడ్డాడు ఆయన. పాపం 54 మందిలా 45 మంది సజీవ దహనం అయిపోయారు. అందులో కూడా ఒక 4 మక్కలో ఉండడం వల్ల, ఇంకా 4 కారులో రావడం వల్ల 8 మంది వాళ్ళు మిస్ అయినరు. ఇంకొక అతను మాత్రం గాయాల పాలై బయటపడ్డాడు ఆయన. చాలా బాధాకరం ఇది. చూడండి, మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ టూరిస్టు బస్సు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు. 46 మందిలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఉమ్రాకు యాత్రకు 54 మంది. బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదీలు సురక్షితం. వివరాలు వెల్లడించిన తెలంగాణ హజ్ కమిటీ. సౌదీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత్ ఎంబాసీ. DNA పరీక్షలతోనే మృతుల గుర్తింపు. అక్కడ ఎమర్జెన్సీ కోసం అక్కడ ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల పరిహారం. మంత్రి అజరుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క మనిషి గురించి 2 లెక్కలో పంపిస్తున్నారు మన ప్రతినిధులు. ప్రజెంట్ మంత్రి అయినటువంటి అజరుద్దీన్ గారు ఒక్కొక్క మనిషి గురించి 2 పంపిస్తున్నారు. అంటే ఒక కుటుంబం నుంచి 2 పంపిస్తున్నారు అనమాట. అక్కడ చూసుకున్నా కూడా అక్కడ అంత్యక్రియలు కూడా అక్కడనే చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పాపం చూడండి, వాళ్ళు దేవుడి దర్శనం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం ఎంత బాధాకరం ఇది. వాళ్ళు ఎన్నో ఆశలతోటి దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వద్దామని చెప్పేసి. జీవితంలో మక్కా అనేది ఎట్లుంటది అంటే, జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్ళాలి అనేది మన మైనార్టీ సోదరుల ఆశ ఉంటది అనమాట. వాళ్ళు ఎంతో ఆశలతోటి ఎన్ని రోజుల నుంచో ప్లాన్లు చేసుకుని వెళ్ళి ఉంటారు. పాపం దేవుడు వాళ్ళని అక్కడ నుంచి అక్కడనే తీసుకోండు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎన్నో ఆశలు. ఒక్క కుటుంబం నుంచి 2 పంపేలా ఏర్పాట్లు. అక్కడే మృతులకు అంత్యక్రియలు. అంత్యక్రియలు కూడా అక్కడనే చేసేటట్టు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే శరీరాల భాగాలను గుర్తించే పరిస్థితుల్లో లేదు. DNA టెస్ట్ చేసి తప్ప వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేది క్లారిటీ రాదు.